వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఇప్పుడు మనం ఇక్కడ చిట్టుగుంట్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 5 రూపీస్ కే, ఓన్లీ 5 రూపీస్ మాత్రమే భోజనం ఫుల్ మీల్స్ పెడుతున్నారు. అంటే అసలు చంద్రబాబు నాయుడు ఫుల్ మీల్స్ 5 రూపీస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నిరుపేదలకి మంచి ఆహారం అందాలని చెప్పేసి ఆయన యొక్క కోరిక. ఇప్పుడు లోపల ఎంత మంచి భోజనం పెడుతున్నాం అనేది లోపల చూసుకుంటాం. పేరండి? నా పేరు వెంకటేశ్వర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రకాశం జిల్లా. ఇక్కడేనా ఉండేది? ప్రెసెంట్ ఇక్కడ పనుల కోసం. ఓకే. అన్న క్యాంటీన్ నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము స్టార్ట్ అయిన కానీ వస్తానే. ఎలా ఉంటుంది ఇక్కడ భోజనం? బాగానే. మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలు ఒక ప్లేట్, మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే 5 రూపాయలు ప్లేట్. 3 పూట్ల పెడుతున్నారా? 3 పూటలు. ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు రావడానికి వస్తే మీకు ఎంత బాగుంది, లేకపోతే ముందున్న ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉంది? ముందున్న ప్రభుత్వం ఇట్లాంటి అవకాశాలు లేవు కదా, మనకి సదుపాయాలు లేవు కదా. నేను 2014 ఎలక్షన్ అయినాక తర్వాత 2019 ముందు అన్న క్యాంటీన్ చేసినప్పుడు కూడా ఫ్లాట్ లో కుళ్ళ పని చేసినప్పుడు తిన్నాము. మళ్ళీ ఇప్పుడు గుంటూరు పనులకు వచ్చినా కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ వల్ల ఇబ్బంది ఏం లేదు. మనకు చాలా సదుపాయం ఉంది. ఇంట్లో వండుకోలేని వాళ్ళు, ఇంట్లో లేని వాళ్ళకు, పేద వాళ్ళకు అన్నిటికీ ఇబ్బంది ఉంది. సదుపాయం బాగుంది. పని కోసం నమస్తే అమ్మా. మీ పేరు? రంగమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే గుంటూరు. గుంటూరేనా ప్రాపర్ ఉండేది? మీరు అన్న క్యాంటీన్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? 4 రోజుల నుంచి వస్తున్నా. 4 రోజుల నుంచి వస్తున్నారు. ఎట్లా ఉంటుంది భోజనం? బాగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క అంటే పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? మంచిగానే ఉంది. 5 రూపాయలు అంటే ఏమీ రాదు. బాగా మంచిగా 2-3 కూరలు వేస్తున్నారు, పెరిగేస్తున్నారు, అన్నం పెడుతున్నారు. బాగుంది. కడుపు నిండా ఉంది. అది మంచిగానే ఉంది. ఇంతకాడికి ఎవరు చేస్తారు అమ్మా? ప్రభుత్వం ఎట్లా ఉంది? అంత ముందు ఇవన్నీ లేవుగా. అంత ముందు ఇవన్నీ లేవు. అంత ముందు ఉన్నది కూడా తీసేసాడు ఆయన. కొంతమంది ఏమంటారంటే ఇట్లా భోజనం 5 రూపాయలకు పెట్టేసి జనాల్ని సోమరబోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు. వేదా బిక్క బతుకుతారు కమ్మా. ఇప్పుడు వేదోళ్ళు ఉంటారు, సాదోళ్ళు ఉంటారు. ఉండోళ్ళు అంటే ఈ ఎండకు రాలేరు. ఇప్పుడు మేము వేద్దాన్ని కాబట్టి ఇంత దూరం వచ్చాను, తినగలిగాను, చెప్పగలిగాను. బాగుంది, మంచిగా ఉంది. నా పేరు ఏలుపూడి రాంబాబు. టీడీపీ నాయకుడిని. నేను 83 నుంచి పార్టీలో ఉన్నాను. కానీ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చినందుకు మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఇంకా ఎటువంటి పథకాలు చాలా పెద్దాలని మా ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాము. మా మురళి గారు కూడా అది అమలు చేస్తున్నారు. చాలా ఆలోచన మంచిదమ్మా. పథకాలు కూడా విధానంగా మొత్తం మంచి భోజనం అందుతుందా? మంచి భోజనం అందుతుందా? మంచి భోజనం. ఎటువంటి భోజనం అందుతుంది? భోజనం బాగానే ఉంటాం. బాగానే ఉంటుంది. నెంబర్ 1. ఎందుకంటే చేసేవాళ్ళు వేరేగా. నేను 83 నుంచి ఉన్నాను పార్టీలో. మరి బాపట్ల మండలం జిల్లాలో 3 సర్పంచ్ కూడా చేశాను. 15 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, కోరవ శివప్రసాద్, బుల్పల్లి వీరయ్య చౌదరి, మలనేటి భద్రాశయ్య, దగ్గుబాటి హాల్లో తిరిగి నేను పనిచేశాను. ఉన్న కూడా నేను జబ్బులే బాగుపడుతున్నాను. ఏం పర్లేదు, నాకు మంచిగా చేశాము. ఈ పార్టీ ఎల్లకాలం ఉండాలని కలకాలం కోరుకుంటున్నాను. ఓకే, ఏం లేదు మేడం, కొద్దిగా వేస్తున్నారు. ఆ అన్నం చాలుతల్లా. రెండోసారి కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది టికెట్. కూర అయితే బంగాళదుంప కూర అస్సలు బాగోట్లా. పెరుగును సాంబార్ బాగుంటాయి. ఇంకేం లేదు అక్కడ. అంత పెద్ద టేస్ట్ కూడా ఏం లేదు. అది సాలిగా కొద్దిగా వేస్తున్నారు. అన్నట్టు వేస్ట్. రెండోసారి టికెట్ కావాల్సి వస్తుంది, మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది 5 రూపాయలు పెట్టి. కడుపు నిండా పెడతల్లా ఉంటల్లా కొద్దిగా పెడుతున్నారు. మళ్ళీ కడుపు నిండా తినాలంటే ఇంకోసారి తీసుకోవాలా. వాళ్ళు మరి ఏం చెప్తున్నారు ఏమో కానీ ఆ కూర కూడా పెద్ద ఏం బాగోలా. పెరుగు సాంబారు అంతే. పప్పు పెడతా. 3 పూట్ల పెడుతున్నారా? 3 పూట్ల 8ంటికల్లా టిఫిన్ అయిపోతుందంట మేడం. 8ంటికి వస్తుంటే ఉంటల్లా అయిపోతుంది. అంటే
ఒక పూటకు వచ్చేసి ఎన్ని టోకెన్లు అని చెప్తున్నారు? ఒక్క పూటకి వచ్చి తిన్నాళ్ళకి ఎన్ని టోకెన్లు అయినా ఇస్తారు మేడం, ఎన్ని అయినా ఇస్తారు. కాకపోతే పొద్దున పూట 8ంటికే టిఫిన్ అయిపోతుందంట, ఇలా వస్తుంటే ఉంటుందా మరి. ఓకే. అది పెద్దగా అంత టేస్ట్ ఏం లేదు మేడం, ఏం బాగోట్లా అంత. అది ఓకే అండి. మళ్ళీ చాలినట్టుగా భోజనం పెట్టి రెండోసారి మల్టీగా తీసుకొని మళ్ళీ లైన్ లో నుంచి ఆ ప్లేట్ మళ్ళీ పట్టుకొని వెళ్ళాల్సింది. పెరుగు కూడా సార్ ఇంతే, కొద్దిగా పెరుగు కూడా, అన్నంలో పెరుగు అది కూడా చాలుతల్లా, అది కూడా వేస్టే. మరి ఏంటో మరి చెకింగ్ వాళ్ళు వస్తున్నారు పట్టించుకో